నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల సాధనతో పాటు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధన కోసమే ఢిల్లీ పర్యటన. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. నిర్లక్ష్యపు డ్రైవింగ్లతో రోడ్డు ప్రమాదాలకు గురికావద్దు. వాహనదారులకు గోదావరిఖని ఏసీపీ రక్షిత కే మూర్తి విజ్ఞప్తి. పోలీసులమని చెప్పి ప్రేమ జంటను బెదిరించిన 2 జూలైల అరెస్టు. ఏసీపీ వెల్లడి. సింగరేణి కార్మికుల సమస్యలపై ఈ నెలలో సీఎండీతో చర్చిస్తాం. న్యాయం జరిగేలా కృషి చేస్తాం. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ఉద్ఘాటన. గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగాలని ఎంపీ కవితను కోరుతూ వర్కింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చెయ్యనున్నట్లు ప్రకటన. ఈ నెల 10న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనున్న ప్రముఖ కవి సదాశివుని సంస్మరణ సభ. స్మారక అవార్డుకు ఎంపికైన ట్రాన్స్కో డిఈ కోడూరి విజయ్ కుమార్. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పాదకతను సాధిస్తున్న సింగరేణి. బొగ్గు రవాణాలో ప్రతిభ చాటిన సిఎస్పి కార్మికులను అభినందించిన ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి. ఖని సింగరేణి ఏరియా వర్క్షాప్లో కొద్దిసేపు టవర్ ఎక్కి హైరానా చేసిన వెంకటస్వామి అనే కార్మికుడు. సమసిపోయిన గ్రూపు విభేదాలు ఒకటిగా ముందుకు సాగుతామని నిర్ణయించుకున్న మాలకుల బాంధవులు. వివరాలు. రామగుండం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకే ఢిల్లీ పర్యటన చేపట్టామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. మళ్లీ ప్రారంభం కాబోతున్న ఎఫ్సీఐలో స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంబంధిత మంత్రిని కలిశామన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఆ శాఖ మంత్రిని కలిసిన తర్వాత ఎమ్మెల్యే ఢిల్లీ నుండి ఫోన్ ద్వారా సిటీ న్యూస్తో వెల్లడించారు. ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈ ఢిల్లీ టూర్లో రామగుండం కాన్ఫరెన్స్ సంబంధించి, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి, తర్వాత ఎఫ్సీఐలో స్థానిక ఉద్యోగ ఉపాధి కల్పన సంబంధించి ఈ అంశంపై మీరు చేసిన కృషి ఏ రకంగా ఉందని మనం భావించవచ్చు? సంబంధించిన అఫీషియల్ గా అందరినీ కలవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా మన ఈ రసాయన ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడను కలిసి మాకు సంబంధించి ఆర్ఎఫ్సిఎల్ సంబంధించి లోకల్ ఎంప్లాయ్మెంట్ అవకాశాన్ని ఇవ్వాలని కోరడం జరిగింది. రెండోది, వీర్లపల్లి గ్రామాన్ని అక్కడ నుండి షిఫ్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫ్యాక్టరీ ప్రారంభమైన తర్వాత ఇబ్బంది అవుతుంది, తప్పకుండా ఆ విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పడం జరిగింది. లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంతకుముందు దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళ కొడుకులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. చాలా సానుకూలంగా సదానంద గౌడ్ గారు స్పందించారు. దాని తర్వాత సిఇఓ నిర్లిప్ సింగ్ సాయిని కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ఎఫ్సిఎల్ సంబంధించిన సిఇఓను కూడా కలవడం జరిగింది. సిఇఓ గారు కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది. ఏ నోటిఫికేషన్ అయినా లోకల్ పేపర్లో ఇచ్చి లోకల్ గా ఎగ్జిక్యూటివ్ అయిన అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి కూడా అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ ను కూడా లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి
చెప్పడం జరిగింది. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఈ యొక్క మా యొక్క అఫీషియల్తో అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి చెప్పి, అలాగే ఇంటర్వ్యూస్కి సంబంధించి లేబర్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన విషయంలో మేము మొట్టమొదటి రోజు బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యుడు లేబర్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్లు కూడా కలిసినాము. తనతో రేపు స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ లో కాంట్రాక్ట్ కార్మికుల కోసం మాట్లాడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సంతోష్ కుమార్ గంగ్వార్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. వారికి టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వేతనం సంబంధించిన అగ్రిమెంట్ తొందరలో చేయాలని చెప్పిన వెంటనే అధికారులకు లేబర్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినారు. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కోసం కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో కనీస వసతులు లేవు, మెడిసిన్స్ లేవు, డాక్టర్లు లేవని చెప్పారు. దాని తర్వాత అక్కడ 100 బెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ తొందరలో ప్రారంభం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఏమున్నా ఈ వారం 15 నెలల రోజులలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఇక్కడ 100 ఎకరాల భూమి ఎన్టీపీసీ ఆధీనంలో ఉన్నది. అక్కడ ఎన్టీపీసీ కార్మికులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళు లేకపోవడం, అందుబాటులో లేకపోవడం మూలన మేము ఎన్టీపీసీకి సంబంధించిన ఆఫీసర్లు కలవలేకపోయాము. దానికి సంబంధించినటువంటి కార్మిక శాఖ నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆర్డర్స్ అన్ని కూడా జారీ చేయడం జరిగింది. ఎన్టీపీసీ కార్మికులకు తొందరలోనే అగ్రిమెంట్ అవుతుంది. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి కూడా తొందరలోనే నిర్ణయం జరుగుతుందనేది మేము 100% ఆశాభావం వ్యక్తం చేస్తాం. అంటే ఒకటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్థానికులకే ఉపాధి ఉద్యోగ అంశాలు అనేది సాధన అనేది ఇప్పట్లో వచ్చింది కాదు, అది చాలా రోజులు ఉన్నది. తర్వాత ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అనేది కూడా చాలా రోజులకి వస్తున్న డిమాండ్. ఈ డిమాండ్లన్నింటినీ కేవలం మీరు వినతి పత్రాలు సంబంధిత శాఖ అధికారులను కలిసినంత మాత్రాన వాళ్ళ ఆశలు ఫలిస్తాయన్న నమ్మకం మీలో ఉందా? మేము అక్కడ నుండి ఫ్యాక్స్ ద్వారా ఢిల్లీకి లెటర్లు పంపలేదండి సత్యం గారు. మేము ప్రత్యక్షంగా వచ్చి ఆఫీస్ లో పిఎస్లను అందరినీ కూడా కలవడం జరిగింది. సంబంధిత వాళ్ళు మరి దాని మీద నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చి కింద వాళ్ళ సెక్షన్లలో మరి ఏం నిర్ణయం చేస్తున్నారు అనేది కూడా అడగడం జరుగుతుంది. దాంట్లో మేము అక్కడ నుండి ఫోన్లు చేసి అక్కడ ఉండే లెటర్స్ పంపించి మేము చేస్తున్న పని కాదు. ప్రత్యక్షంగా ఢిల్లీకి వచ్చి 3 రోజులు విపరీతమైనటువంటి ఒక ప్రయత్నం ద్వారా మినిస్టర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. అందుకోసమే 100% మేము చెప్పే వాళ్ళం కాదు, చేసి చూపించే వాళ్ళం అనేది కూడా నిరూపించుకుంటున్నాం. ఒకటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు గతంలో ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ అంశాలపైన అనేక సందర్భాలలో మేనేజ్మెంట్ పైన అలాగే సంబంధిత చెప్పారు కానీ నిర్ణయం జరగలేదు. ప్రతి త్వరలో మంచి కార్మికులకు న్యాయం జరిగేటువంటి నిర్ణయాలు జరుగుతాయి చూడండి. అంటే దీన్ని భవిష్యత్తులో మళ్ళీ ఇదే అంశంలో సక్సెస్ అయ్యే వరకు దాన్ని మీరు ఫాలో అప్ చేసే అవకాశం ఉందా? ఫాలోఅప్ కాదండి, మళ్ళీ అవసరమైతే ఢిల్లీకి వస్తాము. దాంట్లో ఫాలోఅప్ చేయడానికి ఫోన్ల ద్వారా కాదు, ప్రత్యక్షంగా వస్తాము. ఒక 2 గంటలలో హైదరాబాద్ నుండి ఢిల్లీకి రావచ్చు. వస్తాము, తప్పకుండా ఫాలోఅప్ చేసి ప్రత్యక్షంగా ఈ యొక్క మేము అనుకున్నటువంటి కార్మికులకు న్యాయమైనటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు చాలా రోజుల నుండి చివరి ఎప్పుడంటే మన గోదావరి రామగుండం కాన్ఫరెన్స్లో నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా తమ సొంత ఇంటి కల కానీ తర్వాత కనీస వేతనాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మీరు ఢిల్లీ నుండి ఇక్కడున్న కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వగలరు? కార్మికులు నన్ను పూర్తిగా వాళ్ళ నమ్మకం మీద వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడతారనేటువంటి ఒక ఆలోచన మీద గెలిపించినటువంటి కార్మికుల కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధమనేటువంటి సందర్భాన్ని విషయాన్ని మేము కార్మికులకు చెప్పినాం. వాళ్ళందరూ కూడా నా మీద పూర్తి ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశయాలను అమలు చేయకుండానే కార్యాచరణలు దిగిన ఇప్పటికి నేను గెలిచి 50-55 రోజులు అవుతుంది. ఇవాళకి కరెక్ట్ 30 రోజులైంది, 60 రోజులైంది ఎలక్షన్ జరిగి. ఇప్పటికీ నా కార్యాచరణలో ప్రజలంతా చూస్తున్నారు. ప్రజల కోసమే పరితపిస్తున్నాం. మొట్టమొదటిగా కార్యాచరణ మొదలుపెట్టాం. స్థానికంగా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ లో మేము కేంద్ర మంత్రికి చెప్పినాం. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి భూములు ఉన్నాయి, ల్యాండ్ లేకపోతే వేరు ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్ లో కార్మికులకు సంబంధించి కాలనీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం కాదు కాబట్టి మేము ఢిల్లీ దాకా వచ్చి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంత విషయాన్ని
కేసీఆర్ గారికి కూడా మేము అదేవిధంగా కేటీఆర్ గారికి కూడా దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకుపోయి ఈ సమస్యను మా కార్మికులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్తున్నాం. ఓకే, ఎమ్మెల్యే గారు, మీరు ఏదైతే మంచి కోసం తలపెట్టిరో ఆ ప్రయత్నం అంతా సఫలీకృతం కావాలని సిటీ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింగరేణి కార్మికులను ఆవేదనకు ఆందోళనకు గురిచేస్తున్న పలు అంశాలపై ఈ నెలలో సిఎండ్ఎండితో జరిగే సమావేశంలో చర్చిస్తామని, కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు చెప్పారు. కారుణ్య ఉద్యోగాల వ్యవహారంలో మెజారిటీ కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చేలా యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతామని, అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా మెడికల్ బోర్డును నిర్వహించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన ఎంపీ కవితను తిరిగి అదే పదవిలో కొనసాగాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసేలా ఈ నెల 9న శ్రీరాంపూర్లో సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెబుతున్న టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావుతో మా కరస్పాండెంట్ పూజారి కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులు కొన్ని కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, మెడికల్ స్కీమ్ విషయంలో యాజమాన్యం రికవరీ చేస్తున్న ఆ విధానాన్ని రద్దుపరిచేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఈ ఫిబ్రవరి నెలలో సింగరేణి సిఎండ్ఎండి లెవెల్లో జరిగేటువంటి స్ట్రక్చర్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో మాట్లాడతాం. దాన్ని ఆఫ్ చేయడానికి మా సాయి శక్తిలో కృషి చేస్తాం. ఇప్పటికే 1-2 సార్లు డైరెక్టర్ పా లెవెల్లో మాట్లాడటం జరిగింది. ఇది మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కదా, కోల్ ఇండియా వాళ్ళు తీసుకున్నారు. జాతీయ కార్మిక సంఘాలు, వేజ్ బోర్డులు ఉన్నటువంటి కార్మిక సంఘాల నిర్ణయం మేరకే దేశంలో ఉన్నటువంటి అన్ని బుగ్గన్లో కూడా ఇది జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడ కట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఒక రకంగా వాళ్ళ అగ్రిమెంట్ కరెక్ట్ అయినా, మరొక రకంగా చూస్తే కోల్ ఇండియాలో కన్నా సింగరేణి కార్మికులకి తల్లిదండ్రులకు కూడా ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా వైద్యం చేసే సౌకర్యం ఉంది కాబట్టి ఇక్కడ ఆ స్కీమ్ అవసరం లేదని చెప్పాం. దీన్ని బంద్ చేయడానికి మా సాయి శక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికులను మెడికల్ బోర్డుకు అనుమతిస్తున్న యాజమాన్యం అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆంక్షలు విధించిన పరిస్థితి. ఈ ఆంక్షలను ఎత్తివేసి సర్వీస్ నిబంధనతో సంబంధం లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కృషి చేయాలని కార్మిక వర్గం కోరుతున్నమాట. యాజ్ ఎ గుర్తింపు సంఘం నాయకునిగా మీరేం చెప్తారు? కార్మికులు ఆశపడటంలో తప్పులేదు. ఇది సింగరేణి యాజమాన్యం కొత్తగా ఇప్పుడు విధించినటువంటి షరతు కాదు, ఇంతకు ముందే ఉన్నాయి. 2 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్నప్పుడు, మెడికల్ అన్ఫిట్ అయినప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఎక్కడా ఇవ్వలేదు. ఇది 2011, 2013 నుంచి కూడా 2 సర్కులర్లు ఉన్నాయి. దాని ప్రకారం 2 సంవత్సరాల అన్ఫిట్ అయ్యే నాటికి 2 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉంటే కొడుకు ఉద్యోగం ఇచ్చేది లేదు. వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు, లేదా లెఫ్ట్ ఓవర్ సర్వీస్కి మిగిలినటువంటి సర్వీస్కి జీతం కట్టి ఇచ్చారు. ఏది తక్కువ అవుతుంది. ఇది పాత సర్కులర్ ప్రకారమే పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి దీంట్లో కార్మికులు ఆశపడినా కూడా ఇది కార్మికులకి వచ్చేటువంటి డిమాండ్ కాదు. అయినా కూడా మరి ఏదో రకంగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ప్రధానమైనది మారుపేర్ల సవరణ. ఈ అంశం ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉందంటారు? సింగరేణి కార్మికులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకమైనటువంటి డిమాండ్ ఇప్పించారు. దేశం మొత్తం మీద ఏ బొగ్గనులో కూడా లేనటువంటి డిమాండ్లు ఎన్నో ఇప్పించారు. ఉదాహరణకి వారసత్వ ఉద్యోగాలనే కారుణ్య నియామకాలనే పేరుతో ఇప్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సొంత ఇల్లు కట్టుకుంటాననే వాళ్ళకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏ కార్మికుడైతే మరి మాకు ఏసీ కావాలని వెనకడికి అడిగినప్పుడు లేదన్న వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పబట్టే మరి సింగరేణి కాలనీస్లో ఉన్న ప్రతి కార్మికుని కుటుంబానికి క్వార్టర్ కూడా ఉచితంగా ఏసీ సౌకర్యం
కల్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేజ్ బోర్డులో నిర్ణయించిన దాని ప్రకారం కార్మికుడికి వచ్చేటువంటి జీతంలో బేసిక్ మీద కరెంటు ఖర్చు కింద 2% కట్టేది. దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పబట్టే ఆగిపోయింది. అంతేకాకుండా కార్మికుడు టెంపరీగా అండర్గ్రౌండ్ కన్ఫిట్ అయ్యి సర్ఫేస్లో ఉద్యోగం ఇస్తే జనరల్ మజ్దూర్ ఇచ్చేవాళ్ళు జీతం తగ్గిపోయేది. అట్లా కాకుండా కార్మికుడు తాత్కాలికంగా అండర్గ్రౌండ్కి అన్ఫిట్ అయినా ఆ కార్మికుడికి సర్ఫేస్లో ఉద్యోగం ఇస్తే ₹1 కూడా తగ్గకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి జీతం ఇవ్వాలని వేజ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి సింగరేణి కార్మికులకి ఎన్నో వరాలు ఇప్పించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సింగరేణి సంస్థకు వచ్చేటువంటి నికర లాభంలో 2% పెంచుకుంటూ వచ్చారు. గత అన్ని సంవత్సరాలు కూడా 4-5 ఏళ్ల బట్టి ఆ రకంగా పెంచుకుంటూ వచ్చారు. ఈ రకంగా కార్మికులు అడగనివి, కార్మికులు ఊహించినవి అనేకమైనటువంటి డిమాండ్లని సింగరేణి కార్మికులకు ఇప్పించారు. దాంట్లో మరి అన్ని పరిష్కారం అయినాయి. ఒక మారుపేర్లు ఉన్న వాళ్ళది పరిష్కారం కాలేదంటే దీనికి లీగల్ కాంప్లికేషన్స్ చాలా చిక్కుల్లో ఉన్నాయి. దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. అనేక మంది అడ్వకేట్స్ని సంప్రదిస్తూ ఉంది. మేము కూడా లీగల్గా అడ్డు రాకుండా ఏ దారి ఉందో కనుక్కుంటున్నాం. ఏదేమైనా ఈ ఫిబ్రవరి నెలలో C&MD లెవెల్లో జరిగేటువంటి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడతాం. ఒక దారి దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాం. పన్ను పరిమితిని కొంతమేర పెంచడం మినహా బొగ్గుగని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ను రద్దుపరచాలనే డిమాండ్ ఇప్పటికీ డిమాండ్గానే మిగిలిపోయిన పరిస్థితి. యాజ్ ఎ గుర్తింపు సంఘం నాయకునిగా ఎట్లా స్పందిస్తారు కేంద్ర బడ్జెట్పై? ఏదేమైనా సింగరేణి కార్మికుల ఆశలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ లేదు. గుడ్డిలో మెల్లన్నట్టు ఇంతో అంతో మెరుగుంది, కానీ కార్మికుల కోరిక మేరకు ఈ బడ్జెట్ లేదు. సింగరేణి కార్మికులు ఈ బడ్జెట్ మీద చాలా వరకు అసంతృప్తిగానే ఉన్నారు. గౌరవాధ్యక్షురాలు పదవికి ఎంపీ కవిత గారు రాజీనామా చేసిన నేపథ్యంలో టీబీజీ కేసు కార్యకలాపాలు ఎట్లా ఉండబోతున్నాయి భవిష్యత్తులో? ఏదేమైనా మేము ఈ నెల 9వ తేదీన శ్రీరాంపురంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం కూడా యూనియన్ గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నారు. ఏదేమైనా వ్యక్తిగత అభిప్రాయం కాకుండా అందరం సమిష్టిగా వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం ఏకగ్రీవంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఏకగ్రీవంగా వారిని శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారిని యూనియన్ గౌరవాధ్యక్షురాలుగా కొనసాగాలని కోరుతూ తీర్మానం తీసుకొని వారిని మళ్ళా ఒకసారి కలిసి రిక్వెస్ట్ చేస్తాం. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలుస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలిసి సింగరేణి కార్మికులకి న్యాయం జరగాలంటే భవిష్యత్తులో కూడా వారి న్యాయమైన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలంటే మా యూనియన్కి గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారు ఉండాలని కోరుతూ వారే కొనసాగేలాగా ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు కూడా ఈ గ్యాప్ ఏదైనా ఉంటే ఈ గ్యాప్లో కూడా వారి సలహాను తీసుకొని మేము యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ప్రారంభం మాదిరిగా కాకుండా కారుణ్య నియామక ఉద్యోగాల భర్తీలో యాజమాన్యం ఉద్యోగాల సంఖ్యను గణనీయంగా తగ్గించిందని, ప్రారంభం మాదిరిగా సహకరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కొంత ముడుపులు ముట్టజెప్పిన వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్న ఒక అపవాదు కూడా ఉంది. ఏం వివరణ ఇస్తారు? సింగరేణి కాలనీస్లో చాలా సంవత్సరాల తర్వాత ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాల్ని కారుణ్య ఉద్యోగాల పేరుతో వస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కారుణ్య ఉద్యోగాలు మొదట్లో సుమారు 40%, 50% దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయ్యారు. వాళ్ళు కోరుకున్న వాళ్ళకి కొడుకులకు కానీ అల్లుళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వారు ఎవరు కోరుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. దాని మీద యూనియన్ స్పందించి మరి మా యూనియన్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారితో కూడా చెప్పాం. వారు కూడా మాట్లాడారు. ఈ పర్సంటేజ్ ఇంకా పెంచాలన్నారు.
మరి సింగరేణి యాజమాన్యం విన్నది, పర్సంటేజ్ని పెంచింది. ఇంతకుముందు 100కి అంటే కార్పొరేట్ మెడికల్ బోర్డుకి అటెండ్ అయిన వాళ్ళలో సుమారు 170 మంది దాకా మెడికల్ ఇన్వాలిడేషన్ అయింది. వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇటీవల మరి జరిగినటువంటి మెడికల్ బోర్డులో కొంత పర్సంటేజ్ తగ్గింది నిజమని చాలామంది చెప్తున్నారు. మళ్ళా సింగరేణి చైర్మన్ గారితో జరిగేటువంటి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి భవిష్యత్తులో ఈ పర్సంటేజ్ని ఇంకా పెంచడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ఇక ముడుపులు ముట్టిన వాళ్ళకే మెడికల్ ఇన్వాలిడేషన్ అవుతుందంటే అది పూర్తిగా కొంత ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు కనపడుతున్నా. కొన్ని కేసుల్లో మటుకి కొంతమంది మరి పైరవీకారులు డబ్బులు తీసుకొని చేపిస్తే చిన్న లెవెల్లో జరిగినాయేమో, కానీ ఎక్కువ పర్సంటేజీ లంచాలు లేకుండా కార్మికులకి ఏదైనా జబ్బు ఉన్న వాళ్ళకే ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ అవుతుంది, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఈ మధ్య మరి అందరూ చెప్తా ఉన్నారు, కొద్ది చిన్న లెవెల్లో మరి మెడికల్ ఇన్వాలిడేషన్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మరి మెడికల్ ఇన్వాలిడేషన్ అవుతుంది, కొడుకులకు ఉద్యోగం దొరుకుతుందని దీన్ని చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కఠిన నిర్ణయాలే తీసుకున్నారు ఈ మధ్యని తెలిసింది. మరి ఇక భవిష్యత్తులో ఆ లంచగొట్టడం అనేది పూర్తిగా తగ్గించే విధంగా మేము సింగరేణి యాజమాన్యంతో మాట్లాడతాం. యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ఎవరికైతే నిజంగా జబ్బులు ఉన్నాయో వాళ్ళకే మెడికల్ ఇన్వాలిడేషన్ భవిష్యత్తులో జరిగేటట్టు మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని సింగరేణి కార్మిక సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సింగరేణి కార్మికులను ఆవేదనకు ఆందోళనకు గురిచేస్తున్న అంశాలపై యూనియన్ పరంగా దృష్టి సారిస్తున్నామని, కార్మికులకు న్యాయం జరిగేలా మెరుగైన ప్రయోజనాలు చేకూర్చేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. కాగా అంతకుముందు స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకట్రావుతో పాటు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు అనేక హక్కులను, ఘనమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పించారని వివరించారు. వృత్తి పన్ను రద్దు, మ్యాచింగ్ గ్రాంట్, లాభాల వాటా 27% పెంపుదల, అర్హులైన బదిలీ వర్కర్లను 1 సంవత్సరానికే పర్మనెంట్ చేయడం, అసాధ్యం అనుకున్న వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల రూపకంగా సుసాధ్యం చేయడం లాంటి వ్యవహారాల్లో గౌరవ అధ్యక్షురాలిగా కవిత పోషించిన పాత్ర కీలకమని కొనియాడారు. 139 సంవత్సరాల సింగరేణి చరిత్రలో కార్మిక వర్గానికి అనేక ఆర్థిక ప్రయోజనాలు, అనేక హక్కులు సాధించడం జరిగింది. ఈరోజు సింగరేణి కార్మికులకి వృత్తి పన్ను లాంటిది ఎన్టీ రామారావు ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ 2015లో మళ్ళీ తెరపీదికి వచ్చి బకాయిలతో పాటు మళ్ళీ వృత్తి పన్నును కొనసాగిస్తామన్నటువంటి క్రమంలో సింగరేణి అకౌంట్ను ఫ్రీజ్ చేస్తాం, జీతభత్యాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అని ఆ కమిషనర్ చెప్పినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా మా గౌరవ అధ్యక్షురాల దగ్గరికి వెళ్ళి సంబంధిత కమిషనర్కు ఫోన్ చేయించి సీఎం గారు భారతదేశానికి వచ్చేంత వరకు మీరు దీని మీద నిర్ణయం తీసుకోకుండా సింగరేణి కార్మికుల జీతభత్యాలు వచ్చేటట్టుగా చూడండి, అకౌంట్ ఫ్రీజ్ చేయొద్దు అనేటువంటిది టెలిఫోనిక్ మెసేజ్ ద్వారా చెప్పి ఆపిచ్చి కేసీఆర్ గారు వచ్చినాక అసెంబ్లీలో తీర్మానం చేసి పాత బకాయిల రద్దుతో పాటు ఇక ముందు సింగరేణి కార్మికులకి వృత్తి పన్ను ఉండదు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దీని వెనకాల శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క కృషి ఎంత ఉంది అనేది. ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి మ్యాచింగ్ గ్రాంట్ 15 లక్షలు 20 లక్షల కార్మిక కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేటువంటిది కోల్ ఇండియాలో కాదు, ఏ పబ్లిక్ సెక్టార్ కూడా లేనటువంటి ఒప్పందాన్ని చేసుకున్నాం. ఆ రోజు జాతీయ సంఘాలు, ప్రాతినిధ్య సంఘాలు వ్యతిరేకించినప్పటికి కూడా మా గౌరవాధ్యక్షురాలి సూచన మేరకు యాజమాన్యం కూడా ఇది సరైంది, న్యాయమైంది, ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఆ కుటుంబాలకని చెప్పి సిఎండ్ఎండి గారితో చెప్పి దాన్ని కూడా ఒప్పందం చేసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు 25% లాభాల వాటనే మన టార్గెట్గా ఉన్నటువంటిది. దాన్ని అధిగమించి ఈరోజు 27% లాభాల వాట సాధించడంలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి కృషి.
అలాగే సింగరేణిలో ఎక్కడా లేనటువంటి విధంగా గతంలో 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే కానీ పర్మనెంట్ కానటువంటి బదిలీ వర్కర్స్, బదిలీ ఫిల్లర్లు, ఫ్లోటింగ్ బదిలీ ఫిల్లర్లు గతంలో చూసాం. కానీ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే 192-140 చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసినటువంటి చరిత్ర. అందుకే ఈరోజు సింగరేణి కార్మిక వర్గం అంతా వారి నాయకత్వంలో టీబీజీకేఎస్ పనిచేసినట్లయితే ఇంకా మరిన్ని హక్కులు సాధించబడుతుంది అనేటువంటి కోరుకుంటున్నారు. అందుకే రేపు 9వ తారీఖున మేము ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వర్కింగ్ కమిటీ, అందులో శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ నిజామాబాద్ గారిని మరలా కూడా టీబీజీకేఎస్కి గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ యొక్క తీర్మానంతో అధ్యక్షుల వారు సీఎం గారితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కూడా మా యొక్క విన్నపాన్ని తెలియజేసి వారిని కొనసాగించడానికి కృషి చేస్తామనేటువంటిది తెలియజేస్తాం. జరిగినటువంటి సమావేశంలో ఎవరైతే కార్మికుడు అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు, హార్ట్ అటాక్ కానీ, పెరాలసిస్ కానీ, యాక్సిడెంట్ బయట అయినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళను ఫిట్నెస్ కోసం కొత్తగూడెంకు పంపినప్పుడు వాళ్ళే అడ్వైజ్ చేస్తున్నారు కొంతమందిని. ఉదాహరణకి మొన్న పత్రికలో వచ్చినటువంటి తోట మల్లేష్ లాంటి వాళ్ళు 8 నెలలుగా హాఫ్ పే తీసుకుంటున్నటువంటిది. అలాంటి వాళ్ళ విషయంలో మొన్న మీటింగ్లో చర్చించడం జరిగింది. ప్రతి మెడికల్ బోర్డులో అడ్వైజ్ కేసెస్ ఏవైతే ఉంటాయో మినిమంగా 10 మందిని తీసుకొని వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి కార్మిక వర్గం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి అపోహాలకు దారి లేకుండా వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 10 మంది చొప్పున పిలుస్తున్నారు. ఇంకా వీలైతే దాన్ని ఎక్కువ చేసి పిలిచి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి అనేటువంటిది కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో చర్చించడం జరిగింది. యాజమాన్యం కూడా దానిపైన సానుకూలంగా ఉన్నది. తప్పకుండా అది నెరవేరుతుంది, ఇంకా తొందరగా చేపిద్దామనేటువంటి. రెండోది, స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ వాళ్ళు వచ్చిరని అప్పటి వరకు దాదాపుగా 1.5-2 సంవత్సరాలు చేసినటువంటి మజ్దూర్ కార్మికులు, వార్డ్ బాయ్లో కానీ ఇతరత్ర పనులలో స్టోర్లలో చేసినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి నీ డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్లో ఉన్నారు కాబట్టి నీ మైన్కు వెళ్ళాలి అనేటువంటిది చేయడం వల్ల ఇప్పుడు 10 రోజుల నుంచి నష్టపోతూ ఉన్నారు. దీనిపైన కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళని ఎవరైతే విధులకు హాజరు కాకుండా ఉన్నారో వాళ్ళ ప్లేస్లో గతంలో ఎక్కడైతే చేసినారో వాళ్ళని కొనసాగిస్తూనే అవుట్సోర్సింగ్ వాళ్ళని కొనసాగించాలి, లేదంటే అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా ఆపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, కనకం శ్యామ్సన్, దేవ వెంకటేశం, పెద్దపల్లి సత్యనారాయణ, ఐలి శ్రీనివాస్, చిట్టం కృష్ణ, లావుడ్య వెంకటేష్, వడ్డేపల్లి శంకర్, నాయని మల్లేష్, పుట్ట రమేష్, కృష్ణమూర్తి, కుశనపల్లి శంకర్, బానాకర్, ప్రభాకర్, మండ రమేష్ గౌడ్, రమేష్ రెడ్డి, చెల్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోతే తిరిగిరాని ప్రాణాన్ని నిర్లక్ష్యపు డ్రైవింగ్తో నాశనం చేసుకోవద్దని గోదావరిఖని ఏసీపీ రక్షిత కే మూర్తి డ్రైవర్లను కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ వై వెంకటేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. భారీ వాహనదారులు రోడ్లపై విచ్చలవిడిగా పార్కు చేయడం మూలంగా రాత్రి వేళల్లో అనేకమైన భారీ రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది దుర్మరణం చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ఒక పోలీసు విభాగం చేసే కృషి వల్ల జరగదని, రోడ్డుపైకి వచ్చే ప్రతి వ్యక్తి బాధ్యతగా ట్రాఫిక్ విధానాలను పాటిస్తే పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వారు తెలిపారు. ఆ దిశలో ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి చేయాలని వారు కోరారు. ఉండాలి, వెహికల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఈ నంబర్ ప్లేట్స్ చెప్పేసి నేను కూడా చూసాను. డెకరేషన్ చాలా పెడతారు, నంబర్ ప్లేట్స్ కనపడవు. సో అదన్నీ ప్లీజ్ తీయండి. మీరు తీయలేదు అంటే మేబీ నెక్స్ట్ 2 డేస్లో మేమే చెకింగ్ చేసి అదన్నీ తీపిస్తాం విత్ ఫైన్. సో డోంట్ అలౌ దట్ టు హ్యాపెన్. మీరే తీసి అండ్ ఈ పార్కింగ్ లైట్ ఇదన్నీ ఆపరేట్ అవుతుందా చూడండి. అండ్ అన్ని వెహికల్స్లో ఈ రిఫ్లెక్టర్స్ పెట్టుకోండి. సో మీ వెళ్ళే టైము లారీ ఆగిపోతే మీరు ఈ ట్రీ బ్రాంచెస్ అని పెట్టదే ఈ రిఫ్లెక్టర్స్ పెడితే అందరికీ కనపడుతుంది దట్ ఈ వెహికల్కి ఏమో అయ్యింది అని. అదర్వైజ్ నైట్లో ఎవరికి కనపడదు. అండ్ వెహికల్ వచ్చి మీరు బయట ఏమైనా రిపేర్ వర్క్ చేస్తుంటే
చాలా టైం క్లీనర్స్ అన్నీ ఇలాగే చనిపోయినారు బికాస్ ఎవరికి కనపడదు మీరు ఆపినారు అని. సో ఇదన్నీ ప్రికాషన్స్ తోటి మీరు ప్లీజ్ ఎన్షూర్ దట్ ఫాలో చేయండి ట్రాఫిక్ రూల్స్. ఈ రూల్స్ మొత్తము మీకోసమే తయారు చేసాం, మీ సురక్ష కోసమే తయారు చేసినాం. సో మీరు అది పరిపాలించండి, మాకు మంచిది, మీకు కూడా మంచిది. ప్రికాషన్ తీసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ మీకు ప్రతిరోజు ప్రతి క్షణము మీ భద్రత, ప్రజల భద్రత, రోడ్డు భద్రత, మీ వాహనాల భద్రత అనేది ప్రతి క్షణం మీకు అవసరమే, అవునా కాదా? కాబట్టి మేము 1 వీక్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కాకుండా మేము చెప్పిన సూచనలు మీరు సంవత్సరం మొత్తం కూడా పాటిస్తే చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది, మీ యొక్క అంటే మీ యజమానులకు కానీ మీ ఫ్యామిలీకి కానీ, తద్వారా మన రాష్ట్రానికి మన భవిష్యత్తులో బంగారు తెలంగాణ చేయటానికి కావడానికి మీకు ప్రతి ఒక్కరి యొక్క తోడ్పాటు అవసరం అన్నమాట. రాష్ట్రంలో అంటే 2016లో చూసుకుంటే మన రాష్ట్రంలో 7,250 మంది చనిపోయారండి తెలంగాణ రాష్ట్రంలో. అట్లాగే ఫైన్లు చూసుకుంటే ఎంబీ యాక్ట్ ఫైన్స్ 116 కోట్లు వసూలు చేయడం జరిగింది. అయితే 2017లో చూసుకుంటే 6,580 మంది ఫైన్లు వచ్చేసి 116 నుంచి 180 కోట్లకి వెళ్ళింది. అంటే ప్రజలకి డబ్బులు కట్టి మేము ఫైన్ వేస్తే అప్పుడు రియలైజ్ అవుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అది కాకుండా మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి మీ అందరినీ మోటివేట్ చేసి మీ అందరినీ సెన్సిటైజ్ చేసి ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించి తద్వారా ఈ యొక్క యాక్సిడెంట్స్ కానీ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశం మాది. అది ఫస్ట్ ఉద్దేశం. సెకండ్ ఉద్దేశము ఎన్ఫోర్స్మెంట్. అంటే ఫస్ట్ మేము మీ అందరిని ఎడ్యుకేట్ చేస్తాం, ఎడ్యుకేట్ చేసినా కూడా వినకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకుంటాం. అట్లాగే 2018 చూసుకుంటే లాస్ట్ ఇయర్ 5,950 మంది చనిపోయారు తెలంగాణలో. అకార్డింగ్ టు మన రామగుండం కమిషనరేట్ పరిధి చూసుకుంటే 2017లో దాదాపు 320 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఇందాక మన ఎంబీఏ గారు చెప్పారు. అంటే కార్గిల్ వార్లో 450 మంది చనిపోతే మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఒక్క సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 325 మంది ఓన్లీ 2017లో చనిపోయారు. అయితే 2018లో మనము మీ అందరికీ అవగాహన పెంచడం, ప్రజల్లో అవేర్నెస్ రావడం, ఎంబీ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ చూసుకుంటే 2017లో మరణాలు అనేది 2018లో 320 నుంచి 285 తగ్గడం జరిగింది. అంతకుముందు లారీ యజమానులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఏసీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం శ్రేణులు కె శ్రీనివాసరెడ్డి, కాజా మొయినుద్దీన్, పి తిరుపతి, రమేష్, పి భాస్కర్ రెడ్డి, 2 టౌన్ సిఐ జి వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఐ జి సూర్యనారాయణ, హైదరాబాద్ ట్రాఫిక్ ఏఎస్ఐ రవీందర్, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్, ఎంఈఐ రంగారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు పెద్దపల్లి ఆర్టీఓ ఆఫ్రిన్ సిద్దిక్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సభలో ఎంవీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో విద్యార్థులు కృషి చేయాలని కోరారు. కాబట్టి మీకు తెలిసిన ఒక ఆ స్కీమ్లో ఉన్న వాళ్ళు అందరూ మీకు దాదాపు తెలిసే ఉంటారు. కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందరికీ మీరు ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళందరికీ హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ గా వెళ్ళకూడదు. మైనర్ పిల్లలు నిన్న కూడా ఇంట్రాక్ట్ అయినప్పుడు నేను చూసాను, 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకు కూడా బైక్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకు ఇల్లీగల్ అది బైక్ ఇవ్వడం, వాళ్ళ నడపడం ఇల్లీగల్. అది తెలియకుండా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పెట్టే ప్రెషర్ వల్లను ఏమైతే అన్న యాటిట్యూడ్ వల్లను పిల్లలకు బైక్స్ ఇస్తుంటారు. సో మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మైనర్ పిల్లలకు బైక్స్ ఇస్తుంటే వాళ్ళకు దానివల్ల వచ్చే నష్టాల గురించి చెప్పి వాళ్ళ బైక్ వాళ్ళకు 18 years దాటిన తర్వాత ఇచ్చేటట్టు చేయండి. తర్వాత ఎవరికైనా మద్యపానం సేవించే అలవాటు ఉంది,
వాళ్ళు మద్యపానం సేవించి పని కట్టుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడండి. మద్యపానం సేవించి వాళ్ళు బయటికి వెళ్ళడం అనేది ఆ ఒక్కరికి మాత్రమే కాదు, ఆ రోడ్డు మీద ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రమాదమే. ఈ కార్యక్రమంలో ఎంబీఐ రంగారావు, మైనార్టీ పాఠశాల నిర్వాహకులు మీర్జా సిరాజ్ బేగ్, డి స్వప్న మహేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పాదకత సాధనలో కూడా ఆశించిన ప్రగతిని సాధిస్తున్నామని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి తెలిపారు. ఆర్జీవన్ పరిధి సిఎస్పిలో గత నెల 122 ర్యాకులతో అత్యధిక బొగ్గు రవాణా చేసిన ఉద్యోగులందరినీ జీఎం ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా సిఎస్పిలో జరిగిన సభలో విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఒక బొగ్గు ఉత్పత్తిని సాధిస్తేనే సింగరేణి అన్ని విభాగాల్లో రాణించలేదని, ఉత్పత్తితో పాటు ఉత్పాదకత సాధించాలని, పెరుగుతున్న మార్కెట్ పోటీలో వ్యయాన్ని తగ్గిస్తూ లక్ష్యాలను సాధిస్తేనే ఎదురులేని సంస్థగా నిలబడగలమని ఆయన తెలిపారు. ఒకే నెలలో 4,80,000 టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు కృషి చేసిన ఉద్యోగులను, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. నేను గత 36 సంవత్సరాలు చూస్తున్నాను. సింగరేణి ఉద్యోగులు తలుచుకుంటే మాత్రం అసాధ్యం ఏం లేదు. ఖచ్చితంగా మనం చాలా విజయాలు సాధించాము. 30 సంవత్సరాల చరిత్ర పోల్చుకున్నట్లయితే 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన ఈ సింగరేణి ఈ రోజున 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాం అంటే చూడండి గొప్పతనం ఎలా వచ్చిందో. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే మనమంతా కూడా ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దేశానికి సేవ చేయాలి, రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ప్రజలకు ఇండైరెక్ట్గా సేవలను అందిస్తున్నాము. అది చాలా ముఖ్యమైన విషయము. అందులో భాగంగా ఇప్పుడే మన వ్యక్తులు తెలియజేశారో, ఏదైతే బొగ్గు ఉత్పత్తి చేస్తామో దాన్ని రవాణా చేసి ఎప్పుడైతే మనకు ఆదాయం వస్తుందో అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. అందులో ముఖ్యమైనది సిహెచ్పిసి. ఇక్కడ మనకు సింగరేణిలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వివిధ రకాల గ్రేడ్ కోల్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బ్లెండింగ్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టమైన విషయము. అయినప్పటికీ కూడా మెకానికల్గా అంటే సైంటిఫిక్గా మనకు ఎటువంటి ఏర్పాటు లేకున్నా కూడా మెకానికల్గా మా అనుభవంతో మనకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ మనకున్న పరికరాలతోటి ఇక్కడ క్వాలిటీని కూడా బ్లెండ్ చేస్తూ క్వాలిటీ అయిన బొగ్గును మనం ఉత్పత్తి చేసి మన రవాణా చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అందులో కూడా మీరు విజయం సాధించారు. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మనము మన సిఎస్పి నుంచి పోయిన సంవత్సరం 60% మనం అనుకున్నటువంటి క్వాలిటీ మనం రవాణా చేసినట్లయితే ఈ సంవత్సరం ఓవరాల్గా 85% మనము క్వాలిటీ రవాణా చేయడం జరిగింది. ఇంకా కూడా కొంచెం శ్రమించినట్లయితే తప్పకుండా మనం 100% సాధించడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు ఎం త్యాగరాజు, ఏ మనోహర్, దాసరి శ్రీనివాస్, బూస శ్రీనాథ్, పుట్ట రమేష్, చెల్పూరి సతీష్, వేణు, జలపతిరెడ్డి, జోసఫ్, రవీందర్ రెడ్డి, రాజేందర్, రాజేశ్వరరావు, లక్ష్మయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులమని చెప్పి ఒక యువకుణ్ణి బెదిరింపులకు గురి చేయడమే కాకుండా 5,000 రూపాయలను వసూలు చేసిన 2 జులాయి యువకుల ఆటను కట్టించారు రామగుండం పోలీసులు. ఈ మేరకు ఖనిలో జరిగిన ప్రెస్ మీట్లో ఏసీపీ రక్షిత కె మూర్తి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ 2 నిందితుల అరెస్టును ఏసీపీ అధికారికంగా వెల్లడించారు. మందమరికి చెందిన సల్లా ప్రవీణ్ కుమార్ తన మరదలతో కలిసి అంతర్గాం బ్రిడ్జి వద్ద కొద్దిసేపు సెల్ఫీలు దిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పూదరి సాయి కిషోర్, పందిల సాయి కిరణ్ తన మరదలతో ఉన్న సల్లా ప్రవీణ్ కుమార్ను తాము పోలీసులమని బెదిరిస్తూ వారి వద్ద ఉన్న 5,000 రూపాయల నగదును లాక్కున్నారు. వెంటనే బాధితులు అంతర్గాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ దత్తాద్రి సిబ్బందితో కలిసి నిందితులైన సాయి కిషోర్, సాయి కిరణ్లను పట్టుకోవడం జరిగిందని ఏసీపీ తెలిపారు. వెంటనే నిందితులను పట్టుకున్న రామగుండం సిఐ బి స్వామి, ఎస్ఐ దత్తాద్రిలను, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు. అందరికీ నమస్కారాలు. మాకి ఒక 5th రోజు అంటే నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది రామగుండం సిఐకి. ప్రవీణ్ కుమార్ అని కంప్లైనెంట్. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ మరదలు మంచిర్యాల వాళ్ళు ఇక్కడ మంచిర్యాలకి బైక్ పైన షాపింగ్కి వెళ్తున్నారు. అప్పుడు 2 వ్యక్తులు వచ్చి వాళ్ళని ఆపారు. అంటే బేసిక్లీ వాళ్ళిద్దరూ యాక్చువల్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళు. సో సైడ్లో ఆపి వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు 2 వ్యక్తులు అన్నోన్ పర్సన్స్
వెళ్ళి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐడి పార్టీ రామగుండం నుంచి అని వాళ్ళిద్దరిని ఆపి వాళ్ళ ఫొటోస్ తీసి మీరు డబ్బు ఇవ్వకపోతే మేము కంప్లైంట్ చేస్తానని చెప్పి ఒక 5,000 రూపీస్ వాళ్ళ నుంచి తీసుకున్నారు బ్లాక్మెయిల్ చేసుకొని. తర్వాత వాళ్ళిద్దరూ ప్రవీణ్ అని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైంది, నెక్స్ట్ డే వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చింది, ప్రవీణ్ కుమార్ అని అబ్బాయికి ఫోన్ కాల్ వచ్చింది ఈ వ్యక్తితో దట్ మేము ఈ ఫొటోస్ని సర్క్యులేట్ చేస్తాము, సో మళ్ళీ మాకి 5,000 ఇవ్వండి అని ఒక లొకేషన్ కూడా చెప్పారు, ఈ బస్ స్టాండ్ దగ్గర రమ్మని చెప్పారు. సో అప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ వాళ్ళు ఎల్డర్స్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో మాకు ఆ ఫోన్ నంబర్ దొరికింది. సో ఆ ఫోన్ నంబర్ ద్వారా ఈ ఇద్దరు వ్యక్తుల్ని మేము ట్రేస్ అవుట్ చేయగలము. మొన్న 5th ఈవినింగే వాళ్ళు ఏరియాకని వెళ్తే అప్పుడు వాళ్ళు దొరకలేదు. ఈరోజు మార్నింగ్ 10:30, 11కి వాళ్ళిద్దరూ దొరికారు. వాళ్ళిద్దరు పేరు అంటే సాయి కిషోర్ అని, ఈ అబ్బాయి బీటెక్ చదివినారు హైదరాబాద్లో, రీసెంట్గా అయిపోయింది. అండ్ ఇంకొకరు సాయి కిరణ్ అని, వీళ్ళు అంతర్గాం ఏరియా నుంచి, ఇద్దరు అంతర్గాం ఏరియా నుంచి. అండ్ ఇద్దరు ఇది ఫస్ట్ టైం చేసినారు, అంటే బిఫోర్ దిస్ ఇదేం అలవాటు లేదు. బట్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ స్టాప్ దెమ్ దే వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ దిస్ ఫర్దర్. అండ్ ఈ సందర్భంలో నేనేం చెప్పాలని కోరుతున్నాను అంటే సిఐ రామగుండం అండ్ ఎస్ఐ రామగుండం ఐ వర్క్డ్ వెరీ వెల్. ఇంకా ఒక రోజే కాలేదు, వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ డిటెక్టెడ్ ద కేస్. ఎక్సలెంట్ వర్క్, బికాస్ ఇది ఒక వెరీ బ్యాడ్ నేమ్ ఫర్ ద డిపార్ట్మెంట్ పర్సే. అంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంట్రడ్యూక్షన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ ఎంబారసింగ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ టు ఎవ్రీబడి, ఇట్లాగే బైక్లో వెళ్తుంటే కార్లో వెళ్తుంటే ఎవరెవరో ఆపి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు డబ్బు ఇవ్వండి అని, ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ మనీ లైక్ దట్. వాళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు డబ్బులు అలా తీసుకోవడం కాదు. మీకు అలాగే ఎవరైనా చెప్తే ఇమ్మీడియట్లీ మీరు డయల్ 100 చేయండి, ఆర్ లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి, ఆర్ వాళ్ళది ఫొటోస్ తీసుకొని మాకు ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయండి. సో వాళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కూడా వీ కెన్ టేక్ నెసెసరీ యాక్షన్ అగైన్స్ దెమ్. ప్రజాకవి రచయిత కీర్తిశేషులు మల్లవజ్జుల సదాశివుని స్మారక సభ అవార్డు ప్రధానోత్సవాన్ని ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు కె స్వామి మాట్లాడుతూ చేతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో 12 సంవత్సరాలుగా సదాశివుని స్మారక సభ అవార్డు ప్రధానోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. శివమెత్తే కవిత్వాలు చైతన్యపరిచే రచనలతో మల్లవజ్జల సదాశివులు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతగానో ప్రాచుర్యాన్ని సంపాదించారని చెప్పారు. ఆయన కవిత్వాలు రచనలు చిరస్మరణీయమని కొనియాడారు. వృత్తిపరంగా ఉపాధ్యాయుడైన సదాశివుడు ప్రవృత్తి మొత్తం ప్రజాపక్షంగా కవిత్వాలు రచనలకే అంకితం కావడం జరిగిందని వివరించారు. 2018వ సంవత్సరానికి సంబంధించిన సదాశివుని స్మారక అవార్డును ట్రాన్స్కో డిఈ కోడూరి విజయ్ కుమార్కు ప్రదానం చేయనున్నట్లు కె స్వామితో పాటు చేతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విజయానంద్ ప్రకటించారు. ఫిబ్రవరి 10న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే సదాశివుని స్మారక సభ అవార్డు ప్రధానోత్సవానికి కవులు, రచయితలు, సదాశివుని అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాగా సదాశివునికి జోహార్లర్పిస్తూ ఈ సందర్భంగా కె స్వామి పలు గేయాలు ఆలపించారు. జర్నలిస్ట్ మిత్రులకి మీ ద్వారా పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మల్లవజ్జల సదాశివుడు స్మారక పురస్కారము 2006 నుంచి కొనసాగిస్తున్నాం. కవిగా, రచయితగా, అదే సమయంలో ప్రజల మధ్య ఉద్యమకారుడుగా చెప్పింది చేసి చేసేదే చెప్పి నిరంతరం ప్రజల కోసం పాటుపడ్డటువంటి కలంయోధుడు, ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు మల్లవజ్జల సదాశివుడి సాహిత్యం, పాటలు, ఆయన ఆచరణ ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది సాహితీ మిత్రులకి, ప్రజానీకానికి, కార్మిక వర్గానికి తెలిసిందే. ఆయన పేరు మీద మనము 2006 నుంచి ఏర్పాటు చేసినటువంటి పురస్కారం మొదటగా చేతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ కేంద్రంగా అనేక మంది ప్రజాపక్షాన రచనలు చేసి పోరాటాలు చేసినటువంటి కవిమిత్రులకి అందజేసుకోవడం జరిగింది. అదే సమయంలో గత 2 సంవత్సరాలుగా తెలంగాణ వికాస్ సమితి
హైదరాబాద్ కేంద్రంగా ఈ పురస్కారాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసి ప్రముఖులైన ప్రజాపక్షం వహించి ప్రజల కోసము వాళ్ళ సాహిత్యాన్ని రాసినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకొని ప్రత్యేకంగా ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరము స్వామిని చెప్పినట్టు కోడూరు విజయ్ కుమార్ అనేటువంటి ఒక కవి హైదరాబాద్కు చెందినటువంటి ఆయనకి ఈ సంవత్సరం అందించడం జరుగుతుంది. ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు సాయంకాలం 5 గంటలకి రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఈ సంవత్సరపు 2018 సదాశివుడు పురస్కారాన్ని కోడూరు విజయ్ కుమార్ గారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, అట్లాగే మన చెన్నూరు శాసనసభ్యులు సుమన్ గారు, బాల్క సుమన్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. వారితో పాటుకి తెలుగు భాష చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా దేశపతి శ్రీనివాసు వ్యవహరిస్తారు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామరావు గారు. ఈ కార్యక్రమానికి నిరంతరంగా సదాశివుడి సాహిత్యాన్ని అభిమానించి హాజరయ్యేటువంటి పారిశ్రామిక ప్రజల అభిమానులు, సాహితీవేత్తలు ఎవరైతే ఇక్కడ మన ప్రెస్ క్లబ్లో హాజరయ్యారో వారందరికీ పేరు పేరున ఆహ్వానం తెలపడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మురుమూరు ముద్దుబిడ్డ కవితల సంపుటి సైరన్, గేయ సంపుటి ఎర్ర కుంకుమ, ఈ 2 విలువైన పుస్తకాలను సమాజానికి అందించినటువంటి మహారచయిత సదాశివుడు గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ సమస్యల పైన స్పందించి శివమెత్తిన పాటలు రాసినటువంటి, శివమెత్తిన కవిత్వం అందించినటువంటి కీర్తిశేషులు సదాశివుడు గారు సదా శివుడే. సామాన్యుడి యద భగ భగ మండిన అనల వేదము తెలంగాణము సమరనాదము నిజాము గుండెలో నిదురబోయింది, కోట బురుజులను నీట ముంచింది, పుడమి తల్లిని చెరలో పెట్టిన నీచ కీచకుల రూపు మాపింది, పేదల కోసం కరవలి పట్టి నేలను నెత్తుటి ధారల తడిపి అమర గీతాల నాలపించుతూ వీరుల నరాల వీణ మీటింది తెలంగాణము సమరనాదము. తుకతుకలాడే బొగ్గు గనుల్లో తట్టలు మోసే కండల నుండి పలుగు పార పగ్గం మగ్గం ఎన్ని కదిలినా ఏమి చేసినా కడుపులు నిండని గుడిసెల నుండి మూగ వేదనల మూటగట్టుకొని పర్జన్యంలా గర్జిస్తున్నది, పద పదమంటూ పిలిపిస్తున్నది తెలంగాణము. గ్రామసీమ మురుమూరు సంగ్రామ నారు నీవయ్యా, గ్రామసీమ మురుమూరు సంగ్రామ నారు నీవయ్యా, అడుగు బడుగు జనుల తోడ అడుగులు కదిపితివయ్యా, అడుగులు కదిపితివయ్యా. జోహారు 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 కలం యోధ, స్థానం బహుపదిలం మా గుండెల్లో సదా సదా, స్థానం బహుపదిలం మా గుండెల్లో సదా. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ వికాస సమితి ప్రతినిధులు ఆడపు శంకర్, ఆడపు రవి, గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపులుగా కాకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు మాలకుల బాంధవులు. ఈ క్రమంలో మాల సంఘాన్ని మాల మహానాడులో విలీనం చేసి సంఘటితమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు వెల్తురు మల్లయ్య, నాయకులు దాసరి దుర్గయ్య, ఎరకల పోచయ్య మాట్లాడుతూ మాల మహానాడులో గతంలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించుకునేందుకు మంగళవారం స్థానిక ఎల్బీ నగర్లోని మాల మహానాడు కార్యాలయంలో ఇరు వర్గాలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని తెలిపారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించాక ఇరు వర్గాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ నెల 8న
రామగుండం కార్పొరేషన్ ఏరియా నూతన కమిటీని అన్ని డివిజన్ల ప్రతినిధుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మాలమానాడు తెలంగాణ జాతీయ అధ్యక్షునిగా మాలమానాడు ఉద్యమం గత 1993లో స్టార్ట్ అయి 97లో చంద్రబాబు గవర్నమెంట్ చేసినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గోదావరికని ప్రాంతంలో మాల మహానాడు పివి రావు ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అందులో భాగమే ఇక్కడ కొన్ని గ్రూపులుగా కట్టినటువంటి మా సోదరులు మరి ఈ 3 రోజుల నుండి సుదీర్ఘంగా చర్చలు జరిపి అన్న తప్పకుండా మనం అందరం కలిసే పనిచేయాలి, జాతిని కాపాడుకోవడానికి మనందరం కలిసి పనిచేద్దామనే దృష్టితోని అందరు ఏకమై సంఘాలుగా విభజింపబడ్డా కానీ ఇలా మాల మహానాడు ఉద్యమానికి చేయూతనిస్తూ దాసరి దుర్గయ్య అధ్యక్షతన మరి మాతోని కలిసి పనిచేయడానికి సిద్ధపడినారు. అందులో భాగంగా మాల మహానాడు ఈ రోజు నుండి మరి మరెవరు కూడా కలిసి పనిచేస్తాము. రేపు 8వ తారీఖు రోజు మాల మహానాడు 50 డివిజన్లకు గాను రామగుండం కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేస్తాము. 2 అంటే ఈ అన్ని గ్రూపులు కలుపుకొని అట్లాగే మాల మహానాడు జాతీయ లెవెల్లో పనిచేసినటువంటి కె ఈశ్వరిబాయి గారు ఇప్పుడున్న గీతారెడ్డి గారి తల్లి, ఆమె కూడా ఈ నెల ఫిబ్రవరి 24 తారీఖు నాడు జరపడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఉద్భవించింది 1997లో. అయితే కొన్ని డిఫరెన్సెస్ వల్ల మాల సంఘాలు కొన్ని వేరుపడ్డాయి. మాల మహానాడు నుంచి మాల సంఘం అని, తెలంగాణ మాల సంఘం అని, అది ఇక్కడ కూడా 2 సంఘాలు నలిసినాయి. ఒకటి మాల మహానాడు, ఒకటి మాల సంఘం. అయితే మాలల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వేరు ఉండద్దని నిన్న 2 వర్గాల ఏకమై సుదీర్ఘ చర్చలు జరిపి మాల మహానాడు బ్యారన్ కిందనే పనిచేస్తామని నిన్న తీర్మానం చేసి ఈరోజు ప్రెస్ మీట్లో మాలలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కారణం నుంచి మాలలందరూ గ్రహించాలి, మాల సంఘం రద్దు అయిపోయింది, మాల మహానాడు బ్యానరే కరెక్టు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు గడ్డం నారాయణ, కొప్పుల మల్లేష్, సోగాల సంజీవ్, గొల్లాంజయ్య, బైరం శంకర్, గాదం మల్లేష్, గోదాగయ్య, లక్ష్మయ్య, వెంకటేష్, కోటేశ్వరరావు, నారమల్ల భూమయ్య, శ్రీహరి, గోపాల్, రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణను పురస్కరించుకొని గోదావరికని వాసవి క్లబ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలందరికీ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆ పిల్లలందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అంతకుముందు వాసవి క్లబ్ అధ్యక్షుడు గడ్డం రవీందర్ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ విశిష్టతపై వివరించారు. అమ్మవారి వాసవి క్లబ్ తరఫున అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఈరోజు అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఈరోజు అందరికి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టాము. స్వభావంతో ఈ రోజు నుండి మేము ప్రతి సంవత్సరం ప్రోగ్రాంలో ప్రతిసారి ఏదో ఒక మన అమ్మవారి ప్రోగ్రామ్స్ సందర్భంగా కాకుండా ప్రతి ప్రోగ్రాంలో మన పిల్లల కేంద్రాన్ని కావచ్చు, తర్వాత ఏదో ఒక జాగాలో మనం ఒక కార్యక్రమం చేపట్టాలనే విశ్వాసంతో మేము అందరం ముందుకు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ శ్రేణులు అల్లెంకి లచ్చన్న, బొల్లం అనిల్ కుమార్, కొత్త నాగమల్లయ్య, గంధెశ్రీ వీరేశం, ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా శిక్షణ తరగతులను ప్రారంభించారు. జీఎం ఆఫీసులో మోటార్ డ్రైవింగ్, విఠల్ నగర్లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ను సేవా సమితి అధ్యక్షురాలు శకుంతల జీఎం విజయపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వేర్వేరుగా వారు మాట్లాడుతూ వృత్తి విద్యా శిక్షణలతో నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి సాధించాలని వారు కోరారు. డ్రైవింగ్ అనేది చాలా అవసరము, దైనందిన జీవితంలో కూడా ఇది అవసరం. మనకు స్వతహా ఉపయోగపడుతున్నది, ప్లస్ మనం సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంకొక ముఖ్య విషయం మీకు తెలియజేయాలి ఏమిటంటే, మన కంపెనీలోనే కాకుండా టోటల్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పని చేయాలన్నా ఈరోజు అన్ని యంత్రాలు వచ్చేసినవి. కాబట్టి ప్రతి యంత్రాన్ని నడపాలంటే ఏదో లైసెన్స్ కానీ ట్రైనింగ్ కానీ కావాల్సిందే. ఎందుకంటే మనం మామూలుగా పోయి నడిపే అవకాశం లేదు. కాబట్టి
మీకు అందరికీ తెలుసు ఈ రోజున వ్యవసాయంలో కూడా చాలా యంత్రాలు వచ్చేసినాయి. మనందరూ కూడా అక్కడ పనిచేసే వాళ్ళము. ఈరోజు అక్కడ కూడా పని తగ్గిపోయి యంత్రాలు వచ్చినాయి కాబట్టి యంత్రాలతో కూడిన పని కాబట్టి మనం అందరం కూడా ఇది చాలా ముఖ్యమైన విషయము. ముఖ్యంగా ఈరోజు డ్రైవింగ్ అనేది అవసరమైన ఉద్దేశంతో మరి డ్రైవింగ్ మనం ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తిరుపతి గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే వారి సహకారం లేనిది మహిళలు ఎన్ని మాటలు చెప్పినా కూడా మగవారి సహకారం లేనిది ఏ పని ఇంట్లో చేయలేము. సో మీకు ప్రత్యేక అభినందనలు అండి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కొని డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే చాలా ఉదార స్వభావం ఉన్నట్టే. దీని నుండి మీకు లాభాలు రావాలని మేము కోరుకుంటాం, కానీ ముందైతే మీరు అమౌంట్ ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్స్. అందరూ చక్కగా ఈ ఓన్ యూనిట్స్ పెట్టుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి బీటెక్ చేసి కూడా బ్యూటీషియన్ కోర్స్ ఇనాగ్రేట్ చేసాము. ఇంకా మీరు కూడా పెట్టుకున్నారు కదా, అట్లా అందరు పెట్టుకుంటున్నారు. కాంపిటీషన్ అనుకోకుండా మీరు కూడా మిగతా వాళ్ళకు కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వండి. దట్ ఈస్ మై సజెషన్. ఈ కార్యక్రమాల్లో ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు త్యాగరాజు, హనుమంతు, దాసరి రాజలింగు, ప్రవీణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా గోదావరిఖని సింగరేణి ఏరియా వర్క్షాప్ ఆవరణలో కొద్దిసేపు హైరానా సృష్టించాడు వెంకటస్వామి అనే డ్రైవర్ కార్మికుడు. ఏరియా వర్క్షాప్లో ఉన్న టీబీ జీకేఎస్ నాయకుడు చేస్తున్న వేధింపులు భరించలేకపోతున్నా అంటూ ఈ బాధితుడు అతిపెద్ద టవర్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ హైరానా సృష్టించాడు. ఎలాగోలాగు ఏరియా వర్క్షాప్ అధికారులు, సిబ్బంది నచ్చచెప్పి వెంకటస్వామిని క్రేన్ సహాయంతో కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కమాన్పూర్ మండల పరిధి గుండారం గ్రామ పంచాయతీ ఆవరణలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి కలశ పూజ, నవగ్రహ పూజ, మహాహోమం తదితర పూజలు వేద పండితులు కృష్ణమూర్తి శర్మ, సురేష్ శర్మ, సతీష్ శర్మ, సందీప్ శర్మ, రాజేష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నవగ్రహ ప్రతిష్టాపన, అభయాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. కాగా భూదాతలు తిమ్మిరాజు ఉషారాణి, ప్రభాకర్రావు, శరత్రావు, సర్పంచి ఆకుల వదెలు మాట్లాడుతూ గతంలో దొంగల ప్రభావం ఎక్కువగా ఉండేదని, మొత్తం దోచుకుపోవడం, ఎదురు తిరిగితే విపరీతంగా కొట్టడం లాంటివి చేశారన్నారు. చాలా కాలం తర్వాత ఇక్కడి ఆంజనేయ స్వామి దయవలన ప్రశాంత వాతావరణం నెలకొనడంతో దేవుణ్ణి తమ స్థలంలో భక్తుల సహకారంతో నెలకొల్పడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉండడంతో దేవునికి గుడి కట్టాలనే సంకల్పంతో తిమ్మిరాజు ప్రభాకర్రావు కుటుంబ సభ్యులను అడగగా అందుకు సానుకూలంగా స్పందించడంతో గుడి నిర్మించి దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడం జరుగుతోందన్నారు. 400 సంవత్సరాల కింద ఇక్కడ గ్రామం ఉండేది. అయితే అప్పుడు పెండారీలు తగ్గుల కాలంలో ఈ గ్రామంలో అంతా దోచుకొని చాలా మందిని ఇక్కడ చంపడం వల్ల ఈ గ్రామం నిర్జనమై ఇక్కడ మూగలే లేకుండా పోయింది. ఈ దీని కిందనే రాజాపురం హనుమల ఇక్కడ కూడా వ్యవస్థలు ఏమిటంటే నిర్జనం అయిపోయి చాలా కాలం ఇక్కడ ఉంటే ఇవన్నీ చేన్లు ఇళ్ళనిపోయి చేన్లు పొలాల కింద కన్వర్ట్ అయిపోయింది. ఎంతో కాలం తర్వాత ఆంజనేయ దేవాలయం మళ్ళీ ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసే అవకాశం మాకు కలిగింది. దాదాపు ఇది 150-200 సంవత్సరాల క్రితమే, అంటే మా తండ్రి పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఆ చెట్టుకు విగ్రహం అనేది ఇక్కడ ఉండేటట్టుంటే అక్కడ బుగుల స్వామి అనేది ఎప్పుడు చిన్నప్పుడు నేను ముట్టక ముందు మా తండ్రుల కాలంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత భక్తులందరి కోరిక మేరకు ఇక్కడ దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడ భక్తులు ఇక్కడ రావడం, ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఆంజనేయుడిని ధరించుకుంటూ ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ఎన్నో కోరికలు నెరవేరినాయని గ్రామస్తులలో మరియు ప్రజలలో కూడా ఒక విశ్వాసం అనేది రావడం జరిగింది. దాంతోపాటు గ్రామస్తులందరి కోరిక మేరకు ఇక్కడ మేము ఒక 4 గుంటల భూమిని ఆలయ విగ్రహ ప్రతిష్ట గురించి మరియు కొంత నగదు రూపకంగా మరియు గుడి నిర్మాణానికి మా వంతు సహాయం అందించడం జరిగింది. దైవ కార్యం కాబట్టి మనందరం ఒక తలొక చేయి వేసిన ఈ కార్యక్రమం అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠన కార్యక్రమం చేపట్టి అందరూ కూడా విజయవంతంగా దీనిలో పాల్గొన్నందుకు మాకు కృతజ్ఞత తెలియజేస్తాం. తిమ్మరాజు ప్రభాకర్రావు వాళ్ళ భూమిలో ఉన్న దేవుని ప్రతిష్టాపన చేసి కొత్తగా గుడి నిర్మించి ఆ గుడిలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి లోపల కొత్తగా గుడి కట్టి ఆ గుడి లోపల
దేవుని గుడి కట్టి ఆ గుడి లోపలికి ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసి నిన్న నుంచి వెళ్ళి ఇవాళ వరకు హోమంగా కాలుస్తున్నారు. కాల్చిన వెంటనే అయ్యగారుల సహాయ సహకారాలతోటి మరి గుడి సహకారంతో తీసుకొచ్చి గుడి లోపల పెట్టడం జరిగింది. దానికి భూమిదాతగా తిమ్మరాజు ప్రభాకర్ రావు గారు మాకు ఆయన సహాయ సహకారాలు అందించారు. దానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కమాన్పూర్ మండల కేంద్రంలోని గుండారం రిజర్వాయర్ నీటితో కలకలలాడుతోంది. కాగా ఇట్టి రిజర్వాయర్ కింద దాదాపు 400 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2వ పంటకు నీరందించడం గొప్ప విషయమన్నారు. గతంలో వ్యవసాయ నీరు లేక కనీసం ఒక పంట కూడా పండించలేక రైతులు ఇబ్బంది పడేవారని, రిజర్వాయర్కు నీటి సప్లై చేయడం వల్లనే రైతులు పంటలు పండించడం జరుగుతోందన్నారు. వ్యవసాయ భూములను సాగు చేయడానికి నీరు ఏం లేదని రైతులు 2 రోజులు మొరబెట్టుకుంటే వెంటనే స్పందించి ఇప్పుడు మనకు పాతది పోషంపాడు కెనాల్ నుండి మరి కొత్తగా తయారైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 నీరు రావడం వల్ల ఈ చెరువు ఇంత కలకల్లాడు ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండుకొని ఇప్పుడు రైతులకు కూడా అతి ఉత్సాహంగా అన్ని వ్యవసాయ భూములు సాగు చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఇలాగే నీళ్లు మరీ వెంటనే వందించాలి. కింద కూడా ఇలాగే ఉన్న వ్యవసాయ భూములు వ్యవసాయానికి తోటే రైతు అన్నిటికీ మూల కారణమని చెప్పడం కాదు, చేయి చూపించాలి. అలాగే నీళ్ళు ఇస్తే వాళ్ళందరూ ఈ నీళ్ళని తీసుకొని ఆ పంట పండించి ప్రతి ఒక్కరికి తినడానికి తిండి గింజలు అందిస్తారు. మానవ సేవే మాధవ సేవగా ముందుకు సాగుతూ అనాథలకు ఆశ్రమించి ఆదుకుంటున్న ఆశ్రమాలకు అందరూ చేయూతనివ్వాలని రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. బుధవారం రామగుండంలోని తబితా అనాథ ఆశ్రమంలో పాలకుర్తి గ్రామానికి చెందిన జాడి సాగర్ 2వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు ఆశ్రమంలోని అనాథలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందుల సంధ్యారాణి పోచం మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన జాడి సాగర్ వెంకటేష్ మదనయ్య మృతి చెందగా కుటుంబ సభ్యులు వారి జ్ఞాపకార్థం ఇతరులకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సేవా దృక్పథంతో ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే కార్యక్రమంలో బడి పిల్లలు పనిచేయడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా పిల్లలు పనిచేస్తూ కనబడితే హెల్ప్ లైన్ నెంబర్ 1098కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఆశ్రమంలో నూతనంగా తీసుకొచ్చిన బెడ్స్ను పరిశీలించి ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ను అభినందించారు. ఆ మిత్రులు మన మధ్యలో లేకపోయినా వారి ఈ జన్మదినాన్ని ఇవాళ ఒక మంచి కార్యక్రమంగా సేవా కార్యక్రమంగా మలచాలనేటువంటి ఆలోచనతోని వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఒక మంచి సేవా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తబితా ఆశ్రమంలో ఏదైతే సేద తీరుతున్నటువంటి చిన్నారులందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం తీసుకోవడం నిజంగా సంతోషకరంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అనంతరం అన్నదానం చేశారు. ఈటెల యువసేన మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు దుర్గం కుమార్, నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు దుర్గం మహేష్, విజయ, ఈటెల యువసేన నాయకులు జొనుగరి సుధాకర్, భవానీ, అరగొండ సతీష్, మాట స్వప్న, మల్లేష్, భూమయ్య, అరవింద్, శంకర్, కీర్తి, శారద, రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 నుండి ఈ నెల 13 వరకు నిర్వహిస్తున్న కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలలో భాగంగా రామగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది బుధవారం స్థానిక హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. కుష్టు వ్యాధి లక్షణాలు, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వారి కుటుంబ సభ్యులలో కానీ ఇరుగు పొరుగు వారిలో కానీ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, ఆరోగ్య సిబ్బంది సరస్వతి, అనిత, షమీం, కనకలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు బిల్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ మానవ హక్కులు అవినీతి నిరోధక ఫోర్స్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలిగా రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాకు చెందిన అనితా చౌదరిని నియమించినట్లు ఫోర్స్ జాతీయ అధ్యక్షులు బిలాందేవ్ రాష్ట్ర కార్యదర్శి రజియా హుస్సేన్ తెలిపారు. అలాగే సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షురాలిగాను అనితా చౌదరిని నియమించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ, పేదలు, పౌర హక్కుల పరిరక్షణకు, అవినీతి నిర్మూలనకు పోరాటం చేస్తానని అనితా చౌదరి అన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.